అందరికీ నమస్తే అండి. గత ఏడాది కరెక్ట్గా ఇదే టైం అనుకుంటా, ఆగస్టు నెలాఖరున కురిసిన వర్షాల కారణంగా బుడమేరు వాగుకు గండ్లు పడి విజయవాడ నగరంలో ఒక 30 to 40% ఏరియా నీట మునిగింది. ఒక వారం నుంచి 10 రోజుల పాటు విజయవాడలోని ఈ రాజరాజేశ్వరి నగర్ కావచ్చు, కబేలా సెంటర్ కావచ్చు, ఆదిత్య సింగ్ నగర్ కావచ్చు, సింగ్ నగర్ కానీ ఆ ఏరియాలన్నీ కూడా నీటిలోనే ఉన్నారు. భవానీపురం నుంచి అటువైపు మొత్తం వారం 10 రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు. ఆ వరద మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు, చాలా కుటుంబాలను అతలాకుతలం చేసింది, ఉపాధి లేకుండా చేసింది, పేదరికంలోకి నెట్టేసింది, ఇల్లు లేకుండా చేసింది. ప్రభుత్వం సాయం చేసినా, దాతలందరూ స్పందించి సాయం చేసినా వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా కుటుంబాలు తేరుకోలేకపోయారు. పైగా అనారోగ్యము, రోగాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు కరెక్ట్గా ఏడాది అయింది. ఇప్పుడు బుడమేరు నుంచి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ముప్పు ఏమీ లేదు విజయవాడ నగరానికి. బుడమేరు నుంచి ముప్పు ఏమీ లేదు, కానీ కృష్ణానది నుంచి ముప్పు పొంచి ఉంది. విపరీతమైన వాటర్ ఫ్లో ఉంది ప్రస్తుతానికి. కృష్ణానది మీద విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం అయితే ఫుల్గా ప్రవహిస్తుందన్నమాట. మొత్తం 57 అడుగుల నీటి మట్టం ఉంది ప్రకాశం బ్యారేజ్కి. 57 అడుగులు నిండిపోగా ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో యాజ్ ఇట్ ఈజ్ వచ్చినట్టు పంపించేస్తున్నారు. 4,10,000 క్యూసెక్కులు వస్తుంటే 4,10,000 క్యూసెక్కులు కూడా దిగువ వదులుతున్నారు. మొత్తం 69 గేట్లు ఎత్తేశారు. సో ప్రస్తుతానికి 4 లక్షల క్యూసెక్కులు ఉండగా ఈరోజు నైటు లేదా రేపూటకి సుమారుగా 6 లక్షల క్యూసెక్కుల వరకు చేరుతోంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఇది ప్రమాదానికి సంకేతం, ముంచుకు రాబోతున్న ప్రమాదానికి సంకేతం. కాస్త ఆ కృష్ణానది యాక్చువల్లీ అక్కడ వాల్ ఉంది, రిటైనింగ్ వాల్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. మొత్తం ఆ కృష్ణలంక ఏరియా కావచ్చు, ఆ రాణీనగర్ ఆ ప్రాంతం మొత్తం మీద రిటైనింగ్ వాల్ కట్టారు. ఎప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక కొనసాగించారు, పూర్తి చేశారు. కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు ఏమీ లేదు. ఒకవేళ ఆ గోడ లేకపోతే ఇప్పటికే చాలా వరకు ప్రమాదం జరిగిపోయేది. అయితే ఇంకా వాటర్ ఫ్లో పెరిగే కొద్దీ ఇబ్బంది తప్పదు, వరదలు తప్పవు. ఇది ఒక సంకేతం అన్నమాట. ఎందుకంటే పై స్థాయిలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆల్రెడీ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల లాంటి ప్రాజెక్టులు నిండిపోయాయి. ప్రస్తుతం ఈరోజు సాయంత్రం ఉన్న అప్డేట్ ప్రకారం శ్రీశైలం మొత్తం కెపాసిటీ 215 టీఎంసీలు అయితే ప్రస్తుతానికి 198 టీఎంసీలు ఉంది. అక్కడ ఇన్ఫ్లో 3,61,000 క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లో 4,43,000 క్యూసెక్కులు ఉంది. అలాగే నాగార్జున సాగర్ మొత్తం కెపాసిటీ 312 టీఎంసీలు అయితే ప్రస్తుతానికి 296 టీఎంసీలు ఉంది. అంటే 94.95% నీళ్ళు ఉన్నాయి. అలాగే ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో కూడా ఆల్మోస్ట్ 4 lakhs క్యూసెక్స్ ఉన్నాయి. అంటే వచ్చినట్టు పంపించేస్తున్నారు, అన్ని గేట్లు ఎత్తేసారు. సేమ్ పులిచింతలు కూడా మొత్తం 45 టీఎంసీలు కెపాసిటీ అయితే ఆల్మోస్ట్ 33 టీఎంసీ వాటర్ ఉందన్నమాట. 75% ఫుల్ అయింది. ఇక్కడ కూడా ఇన్ఫ్లో 3,98,000 క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లో 4,14,000 క్యూసెక్కులు ఉంది. ఇక్కడ కూడా వచ్చినట్టు పంపించేస్తున్నారు, ఇంక ఎక్స్ట్రానే వదులుతున్నారు కిందకి. దాంతో ప్రకాశం బ్యారేజీకి విపరీతంగా వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజీ ఇందాక చెప్పుకున్నాం కదా, మొత్తం వచ్చినట్టు నీటిని ఇన్ఫ్లో అవుట్ఫ్లో వదిలేస్తున్నారు. 69 గేట్లు ఎత్తేసారనమాట. 4 లక్షలకు పైగా క్యూసెక్కులు. సో ఇది పెరిగే కొద్దీ ముప్పు వస్తుంది. మీరు పక్కన వీడియో కూడా చూడొచ్చు. విజయవాడ నగరం ప్రస్తుత పరిస్థితి, ప్రకాశం బ్యారేజీ చుట్టుపక్కల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది. సో కృష్ణానది పరివాహకంలో ఉన్నవాళ్ళు కాస్త అలర్ట్గా ఉండండి. ఈవెన్ అధికారులు కూడా అలర్ట్గానే ఉన్నారు. కానీ మనం పూర్తిగా ప్రభుత్వం మీదనో లేదంటే అధికారుల మీదనో నెపం వేసేసి మనం దర్జాగా ఉండకుండా మనం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూ, వాటర్ ఫ్లోని పరిశీలిస్తూ, గత ఏడాది చేదు జ్ఞాపకాలు మర్చిపోలేదు కాబట్టి బుడమేరు వాగే గండి పడితే పొంగితే విజయవాడ అంతగా అతలాకుతలమైందే. అదే కృష్ణానది కన్నేర చేస్తే, కృష్ణానది వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తే దాన్ని తట్టుకోవడం కష్టం, ఆ ఉగ్ర రూపాన్ని ఊహించడం కూడా కష్టం.
కాబట్టి సాధ్యమైనంత వరకు అప్రమత్తంగా ఉంటే బెటర్. ప్రభుత్వం కూడా వాటర్ అంతా కిందకు వదిలేస్తున్నారు కాబట్టి సముద్రంలో మ్యాక్సిమం కలిసిపోతుంది. కానీ పరిమితికి మించి పైనుంచి వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్ర ప్రాంతంలోనూ కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కూడా పరిమితికి మించి వర్షాలు పడుతున్నాయి. ఇంకో 2-3 రోజులు ఇలాగే ఉంటాయి అంటున్నారు. కాబట్టి ఇంకా వాటర్ ఫ్లో కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత అలర్ట్గా అప్రమత్తంగా ఉంటే మంచిదన్నమాట. థ్యాంక్ యూ.